Hello friends. If you ask me, what's the most beautiful thing that has happened in my life? Yes, it's my college life. My Tamil is not good. As you know, I'm a Telugu guy. Ana na iniki Tamil la pesa pora. அமைதி. என் நண்பர்களே, இங்க ரெண்டு விதமான கூட்டம் இருக்கு. ஒன்னு கைஸ், நீங்க தான் என் ட்ரூ ஃப்ரெண்ட்ஸ், அண்ட் நல்லவங்க. இன்னொரு கூட்டம் இருக்கு, அவங்க இங்க இல்ல. எங்க போச்சு யாருக்காவது தெரியுமா? தண்ணி அடிக்க போச்சு. இங்க காலேஜ் மேல மரியாதை இல்லாம தண்ணி அடிச்சுக்கிட்டு வாந்தி எடுத்துக்கிட்டு சும்மா நோயின்னு சில பேர் அவங்கள பத்தி எல்லாம் பேசி இந்த பியூட்டிஃபுல் டே ஸ்பாயில் பண்ண எனக்கு விருப்பம் இல்லை. రే సచిన ఓరుగా బిత్తుతున్నాడు రా, ముడి పగల కొడదామా? రే నోరు మూసుకోరా, దిగిందంటే ఇక్కడే ప్యాంట్లో వచ్చి కాస్త ఆపుకో, ఓక్కుండా నిలబడి స్పీచ్ విను. அதனால நான் ரொம்ப சோகமா ஃபீல் பண்றேன். பழனியப்பன் காலேஜ் ஆஃப் இன்ஜினியரிங், thank you for making me who I am. నేను మనసుని బాధపడుతూ మాట్లాడుతుంటే అక్కడ చేస్తున్నారు. నువ్వు పోరా అంజలి, నన్ను కంట్రోల్ చేయకు. అయితే ఒక పని చెయ్యి, నువ్వు కూడా వాళ్ళ మందు తాగి సీన్ చెయ్యి. అప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏంటి? నువ్వు కూడా వాళ్ళలాగేనా? కాదు. మైకు అయితే నేను వెళ్ళి ఏడ్చుకుంటూ ఒక స్పీచ్ ఇస్తా. నువ్వు మూసుకో, కంపు దొబ్బుతుంది దగ్గర. అంజలికి ఈ రోజైనా వెళ్ళి చెప్పరా. అందుకే కదా 2 బిల్లు తాగొచ్చాను. ఈ రోజు తప్పకుండా చెప్తాను. మాటలన్నీ మనం వినకూడదురా. పోరా నువ్వు ఇక్కడి నుంచి. చెప్దాం అనుకుంటూ 4 ఏళ్ళు ఆపుకున్నా. ఇవాళ ఎలా వల్ల చెప్పేస్తాను. నా వల్ల కాదు ఇంకా. సచిన్ చెప్పు, ఏంటి విషయం? అది నేను సంజు యూకే వెళ్తున్నా. అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను. అంటే నేను నీ కాన్వర్జేషన్లో టాపిక్ అయ్యాను అనమాట. యూకేకి వెళ్తున్నానని చెప్పడానికి ఎండలో నిలబెట్టావా? అలా కాదు, నేను నీకు విషయం చెప్పాలని. సీక్రెట్ ఛాంబర్ కీ కడిచిర్చి అంజలి అంజలి కొంచెం వెనుక్కుంటూ. ఏమైంది? ఎందుకు ఈ సంబరాలు? ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి ఏంటి? అది సీక్రెట్ ఛాంబర్ తాళం దొరికింది, అది ఓపెన్ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళట్లేదా? లేదు, నేను ఆ హృదయం సినిమా చూడలేదు, భయం వేసింది. వీళ్ళు మారరు, ఇంకా మలయాళం సినిమాలే వీళ్ళందరినీ చెడగొట్టేసాయి. అంటే నేను వెళ్ళి చూసిస్తాను. అయ్యో పోవద్దు, నేను ప్రిపేర్ అయ్యి వచ్చా, పర్లేదు, వెయిట్ చేయి. అది అంజలి, నువ్వంటే ఇప్పటి నుంచే కాదు, ఫస్ట్ ఇయర్ నుంచే నేను నీకు చెప్పాలని. ఇప్పుడు కూడా చెప్పకపోతే కరెక్ట్ కాదు. నాకు నువ్వంటే ఇష్టం. సచిన్ తాగొచ్చావా? లేదు, అది వాళ్ళు నన్ను బలవంత పెడితేనే. నువ్వు మందు తాగితే గానీ నాతో మాట్లాడలేవా ఏంటి? ఒకసారి పందిలాగా తాగి నాకు కాల్ చేసా, గుర్తుందా? అయ్యో, అది మెకానికల్లో ఆంజనేయులు అనుకొని అంజలిని కాల్ చేశాను. నేను వాడు మంచి ఫ్రెండ్స్. ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఈ టాపిక్ తీసుకొచ్చావు కాబట్టి చెప్తున్నా. నేను జైన్ రిలేషన్షిప్లో ఉన్నాము. మన క్లాస్మేట్స్కి కూడా తెలుసు, అందుకే నీకు కూడా తెలుసు అనుకున్నాను. నా విషయం నీకు చెప్పడం లేట్ అయ్యాను కదా? అలా అని కాదు, నిన్నెప్పుడు నేను అలా చూడలేదు. అయిపోతే నేను కూడా సీక్రెట్ ఛాంబర్కి వెళ్తాను. సరే.
ఎరా కొత్త అండర్వేర్ కొనుక్కోరా, ఇప్పుడున్నది కూడా చిరిగిపోయింది. కొంచెం మెల్లగా చెప్పచ్చుగా, వాళ్ళకి వినిపిస్తుంది. చినిగినవి వేసుకోవడానికి మాత్రం సిగ్గులేదా? సవిత పెళ్ళి నెక్స్ట్ ఇయర్ ఫిక్స్ చేయమంటున్నారా? కళ్యాణమా? అయితే వాళ్ళిద్దరి మధ్య అంతా ఓకేనా? నేను సేలంలో ఉన్నప్పుడు వారానికి ఒకసారి బ్రేకప్ అనుకునేవాళ్ళు. వాళ్ళ కాంప్రమైజ్కి నేనే కాల్ చేసేవాడిని. అంటే లాస్ట్గా కాల్ చేసినప్పుడు వాడితో పెళ్ళి వద్దనందే. వాళ్ళ మ్యాటర్లో నువ్వు తలదూర్చుకో. వాళ్ళు ఈరోజు గొడవ పడతారు, రేపు బెస్ట్ లవర్స్ అంటారు. ఇప్పుడు కూడా జాగింగ్కి వెళ్ళింది, వెయిట్ లాస్ అవ్వమన్నాడంట వాడు. సరిపోయింది. నువ్వు నాన్నకి చెప్పావా యూకేకి వెళ్తానని? అంటే నువ్వు చెప్పలేదా? తెలుసుగా నేను మాట్లాడడం లేదని. సరిపోయింది. నువ్వు ఇంకా నాన్నతో మాట్లాడలేదా? సంవత్సరం అయింది. హే, 5 kilometers in 45 minutes. ఏరా, యూకేలో వివేక్కి ఒక మంచి జాబ్ దొరుకుతుందా? అది నా వీసా కోసం కొంచెం డబ్బులు కావాలి. నువ్వు ఎలాగైనా సెట్ చేయగలిగితే నేను ఇక్కడి నుంచి పారిపోతా, పై చదువులకి వెళ్తా. ఎక్కడి నుంచి వస్తాయిరా కాసులు? మీ అమ్మని స్థలం అమ్మమ్మను నీ ఫీజు కాకుండా బాకీ పైసలు బ్యాంకులో డిపాజిట్ చేస్తా. నా ఒక్కడి కోసమే కాదు, సవిత కళ్యాణం కోసం కూడా చెప్తున్నా. ఒరే సచిన్, మల్లుని పెళ్లి చేసుకున్నానని నిజామాబాద్లో నాకు రావాల్సిన ల్యాండ్ని మా నాన్న ఇవ్వలేదు. ఆయన పోయినాక వచ్చిన ల్యాండ్ని మీ నాన్న ఇంకా మంచి రేట్ వస్తుందని అమ్మనీలేదు. ఇప్పుడు పక్కనే బెల్ట్ షాప్ పెట్టారని తాగుబోతుల వల్ల ఎవరూ కొనటం లేదు. నేను తాగడానికి పెట్టారా రాబారు? నాదా తప్పు? లేదు. నేను ల్యాండ్ అమ్మద్దు అని చెప్పాను, కరెక్టే. దానికి అసలు రీజన్ ఏంటి? అదే చిట్ ఫండ్ పైసలు తీసుకుని పోయి గొర్రెలు కొనింది. అవి పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి పారిపోయినాయి. నేనారా అదంతా చేసింది? వద్దు వద్దు వద్దు, వదిలేసేయండి. నేను వేరే వాళ్ళని అడుగుతాను, లేదా బ్యాంక్కి కన్నం వేసుకుంటాను. నువ్వెక్కడికి పోతున్నావు? బ్యాంక్ రెక్కీకి. బేకరీలో కిలో కేక్ తీసుకుని చైతన్య వాళ్ళ ఇంట్లో ఇచ్చి నువ్వేటైనా బో. కత్తితోటి కోయగా రాలిపోయే కళ్ళలోన దాగిన స్వప్నమారే, కుక్క పెట్టి ఏడ్చిన సౌండ్ రాదే, గుంతులోన దాచిన ఆగిపోదే, పతంగి మల్ల పైకి పోదు మంటే సచిన్, ఈ వివేక్ గాడు అస్సలు మంచోడు కాదురా, నా వల్ల కాదు. ఇంకా నీ వల్ల కాదా? మొహం పగిలిపోద్ది. నిబ్బి వేషాలు వేస్తుంది. ఏదో రోజు ఇది అనివార్యము. అరే సచిన్, కూరగాయలు తీసుకురాలా, వర్షం పడేలా ఉందని వచ్చేసా. మంచిది. బొత్తన్నమే తినండి అయితే లంచ్కి. ఏంటేంటి? రే, ఆసిఫ్ హోటల్ నుంచి 2 బిర్యానీ తీసుకుని రా, 2 మాత్రమే. అలాగే ఉల్లిపాయలతో పాటు కొంచెం విషం కూడా కలుపుకొని తినండి. హలో, సచినేనా? నేనే. మేము ఎక్స్ప్రో కొరియర్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు ఒక కొరియర్ దిక్కులన్నీ చూసే వేళ కాదే, నీ 2 కళ్ళు మూసి పడుకున్నా నిద్దరంటూ రాని లెక్క ఇదే. ఓడిపోయే భయముంటే ఆట సరదా కాదే, పారిపోవాలనుకుంటే దారి చిక్కదు నీకే. కత్తితోటి కోయగా కళ్ళలోన దాగినా, నాకు వీసా వచ్చిందిరా. గొంతులోన దాచినా. ఏంట్రా, నా వీసా కనిపించట్లేదు. సరిగ్గా చూడరా, ఉంటుంది. లేదురా. ఒరే, ఇదేదో లెటర్ ఉందిరా. ఏం రాసుందిరా? ఫండ్స్ సరిగ్గా లేవని నీ వీసా రిజెక్ట్ చేశారా. ఫండ్ బాధపడకురా, సివిల్స్ కాదు ఇది, ఐల్సే. 6 నెలల్లో ఇంకో ఇంటెక్ ఉంటుంది, అప్పుడు ట్రై చేయి, పక్కాగా వస్తుంది. హలో,
ఎక్కడున్నావురా? నేను ఏదో పార్సల్ తీసుకోవడానికి వచ్చాను. ఏంటి? చొంగనవెల్లిలో బర్త్డే పార్టీకి పప్స్ ఐస్ క్రీము డెలివరీ ఇవ్వాలి. త్వరగా ఎక్కడున్నా బేకరీకి రా. ఆ, ఎరా సచిన్, నువ్వొచ్చావేంట్రా? ఏ రాముల్, ఇది మీ ఇల్లా? అవును. నేను ఈ ఐస్ క్రీమ్ ఇద్దామని వచ్చాను. ఆ, అయినా మీరు సామర్లకోట నుంచి ఎప్పుడు వచ్చారు? మేమొచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. అవునా, ఓకే, నేను వెళ్తాను. బాయ్. రేయ్, ఆ, మా కోడలు బర్త్డే, తినేసిపో. రారా. వద్దురా, వద్దు వద్దు, నేను రారా, ఓవర్ యాక్షన్ చేయకు. వెళ్తా. రాబే. రారా, అక్కడ కూర్చో. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, కూర్చో. సచిన్, మా అక్క, అదిగో కోడలు, తందే బర్త్డే. ఏమైందిరా? ఏం లేదు. మొహమాటమా? లేదు. నువ్వు వెళ్ళు. సరే, మనం పైకి వెళ్దాం పదా. ఆ, మేము పైకి వెళ్తాం. అయితే సంజుగడికి వీసా వచ్చిందా? ఆ, ఆడికొచ్చింది. మరి నీ ప్లాన్ ఏంట్రా? 6 నెలల్లో ఇంకో ఇంటేక్ ఉంటుందిరా. అప్పుడు ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి. అయినా నువ్వు అసలు తమిళనాడులో ఎందుకు చదువుకున్నావురా? ఇక్కడ నాతో పాటు మంచి కాలేజీలో చదువుకోవాల్సిందిగా. దానికి మార్క్స్ రావాలిగా. హ్మ్. తమిళనాడులో నాది వేరే లెవెల్ ట్రాజడీ. ఏమైంది? అక్కడ ఓ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, అంజలి. వన్ సైడా? ఆ, 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 తను ఓ యదవ పడిపోయింది. మా క్లాస్ రిప్రజెంటేటివ్ వాడు, జైను. స్టార్టింగ్లో వాడే నన్ను సపోర్ట్ చేశాడు, వెళ్ళి ఫీలింగ్స్ చెప్పరా, ప్రపోజ్ చేయరా అని. తర్వాత వాడే నన్ను కుడిపేశాడా? మ్, రేయ్, సారీ రా, నవ్వాపుకోలేకపోయాను. సారీ వద్దులే, క్లాస్లో కూడా నన్ను చూసి అందరూ నవ్వుతారు. అయ్యో. ఏంట్రా నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు? ఏమోరా, గేట్ రాసి ఐఐటి రూర్కీలో ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నా. రూర్కీయా? అక్కడికి ఎందుకు? వదిలేరా, నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు రూర్కి వెళ్తే నేనెందుకు ఫీల్ అవుతా? అంటే అది నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉంది, రోజు నాకు ఫోన్ చేసి అక్కడికి రమ్మంటుంది. ఓ, నీకంత సీన్ లేదనుకున్నారా అమూల్ బేబీ? నన్ను చూడు, 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఏమీ అవ్వలేదు. ఇదిగో, అలా ఫీల్ అవుతావని నేను చెప్పలేను నీకు. సర్లే, వదిలే. నేను ఇంట్లో అస్సలు ఉండలేనురా. పైగా ఇప్పుడు యూకే వెళ్ళట్లేదని అందరూ ఏడిపిస్తారు. అస్సామైనా వెళ్ళిపోతా, కానీ ఇక్కడ ఉండలేను. కాబట్టి నువ్వే నన్ను ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడేయాలి మామ. నువ్వేం చెప్పినా చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను, కానీ పక్కాగా చెప్పలేను. ఇంకా నీ సంతాప సభాపి కిందకు పోదాం పదా. వద్దొద్దు, నేను వెళ్ళాలి. మా నాన్న స్కూల్లో డెలివరీ ఇవ్వమన్నాడు. ఏంటది? 200 పఫ్స్ ఇవ్వాలి. చల్లగా అయితే బాగోదు. ఏదో ఒకటి చెప్పుకో, నేను వెళ్తాను. సర్లే, వెళ్ళు. సరే మామ. రేయ్, రా. నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు కూడా గేట్ కోచింగ్ జాయిన్ అవుతావా? రే, గేట్ కోచింగ్ తీసుకునే అంత సీన్ ఉందా నాకు? కాదురా, నువ్వే కదా ఈ ఊరు నుంచి పారిపోతానంటున్నావు. సరే, నేను చెప్పేది విను. నువ్వు ఒకవేళ యూకేకి మాత్రం వెళ్ళకపోతే ఈ గేట్ కోచింగ్తో ఏదో ఒక జాబ్ ట్రై చేయొచ్చు. అలాగే నాతో రూమ్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ గేట్ కోచింగ్ ఉంది. చైతీరా, ఆలోచించుకొని నాకేదో ఒకటి చెప్పు. సరే, కోచింగ్ ఎక్కడ? కొచ్చియా? కొచ్చియా? హైదరాబాద్లో. హైదరాబాదా? ఆ.